హ్మ్. సో అలాగే ఇతనేమన్నా అటెంప్ట్ చేయడానికి వెళ్ళి ఒంటరిగా ఉందని చెప్పి ఆ అమ్మాయి అప్పుడు గట్టిగా ప్రతిఘటించినప్పుడు ఇతనికి ఆ టెన్షన్‌లో ఏం చేయాలో తెలియక కేకలేస్తుందని చెప్పి ఆ అమ్మాయిని నోరు మూసి కత్తితో పొడి చేశాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. హ్మ్. అంటే ఈ 2 సంబంధించి ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన గొడవలు చుట్టుపక్కల లేవు. హ్మ్. కొత్తగా ఇక్కడికొచ్చారు వాళ్ళు. 3 ఏళ్ళు కూడా కాలేదు వచ్చి. సో, గొడవలు గానీ ఏమి లేవు చుట్టుపక్కల వాళ్ళతో. వాళ్ళ పాటికేదో వాళ్ళు బతుకుతారు, ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళు తప్ప వాళ్ళెవరితో అక్కడ గొడవలు లేవు. ఓనర్ గూడా చెప్తుంది. హ్మ్. కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరమైన అప్పులు అట్లాంటివి కూడా లేవు. అంటే హ్మ్. ఎవరో కక్ష పెట్టుకొని చేసినట్టుగా అయితే లేదు. హ్మ్. కాబట్టి ఇంకా వాళ్ళకున్న పోలీసులకున్న అనుమానం ఏందంటే ఒకటి ఆహ్, ఈ లైంగికంగా అత్యాచారం చేయడానికి వెళ్ళి హ్మ్. చంపడం. రెండోది చేతబడి. ఎందుకంటే తెలంగాణ కొన్ని చోట్ల తెలంగాణలో చేతబడుల వ్యవహారం గూడా ఉంటదనమాట. ఓకే. ఏదేమైనా సీసీటీవీలు పెద్ద హెల్ప్ అవుతున్నట్టు కనబడలేదు. అయితే ఆ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళనే వీళ్ళు అనుమానితులుగా ఫస్టు లెక్కేసుకున్నారు. అందులో ఇద్దరు మీద అనుమానం ఉంది. ఒక అతని పేరు మాత్రమే బయటకొచ్చింది. అతని పేరు సంజయ్. అతను నార్త్ ఇండియన్ అని చెప్తున్నారు. అతను ఇంట్లో వాళ్ళ భార్య జాబ్‌కెళ్ళింది. అతను ఒక్కడే ఉన్నాడు. పిల్లలు స్కూల్‌కెళ్లారు. అతను బట్టలు ఉతికి ఆరేసాడు ఆ రోజు. ప్లస్ అతను ఏదో తాయెత్తు కట్టుకున్నాడు. కొంత ఓకే. ఆహ్, అనుమానం. డౌట్‌ఫుల్‌గా కనపడ్డాడు. ఓకే. సో, అతన్ని తీసుకెళ్ళి విచారిస్తున్నారు పోలీసులు. అంటే అతనేమన్నాడు, "నాకు హెల్త్ బాలేదు. అందుకని మా ఊరికెళ్ళి నేను తాయెత్తు కట్టుకొనొచ్చాను" అని చెప్తున్నాడు. బట్టలు మనం ఏమైతుందంటే ఒక్కోసారి హ్మ్. మామూలుగా గూడా అతను హ్మ్. ఇంట్లో ఉన్నాను గదా! అని బట్టలు ఏదో ఉతికి పని ఆరేయొచ్చు. చేద్దామని. ఆ! కానీ వీళ్ళకి అనుమానం ఉంటది గదా! ఇదే టైంలో బట్టలెందుకు ఉతికాడు హ్మ్. అనేది అనుమానం ఉంటది. అంటే ఏమన్నా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా? హ్మ్. అనేది వాటిని ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి ఆ బట్టలను పంపించారు. ఓకే. ఎందుకంటే జనరల్‌గా ఈ అమ్మాయిని పొడిచింది ఏ పద్ధతిలో పొడిచారంటే చిన్న కత్తితో అమ్మాయిని దాదాపు 20 కత్తిపోట్లున్నాయి. హ్మ్. మెడల మీద 15 ఉంటే హ్మ్. కడుపులో 5. 5 ఉన్నాయి. ఓకే. సో, అది చిన్న కత్తి అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో 3 కత్తులుండాలి మా దగ్గర. ఒకటి మిస్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. సో, మరి ఈ అబ్బాయి ఆహ్, చేతబడి కోసం ఆ అమ్మాయిని చంపాడా అనేది ఒక యాంగిల్. ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హ్మ్. అయితే ఈ అబ్బాయి మీదనే ఎక్కువ అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండవది ఏమన్నా అమ్మాయి ఎప్పటినుంచో అక్కడ అందంగా ఉంది పాప. ఆహ్, బట్ చిన్న పాప 12 ఏళ్ళు. హ్మ్. బట్ కొంతమందికి చిన్న పిల్లల మీద లైంగిక వాంఛ ఉండడం అనేది పిడోఫైల్స్ అంటారు వాళ్ళని. ఓకే. సో, అది కామనే అది. సో, అలాగా పిడోఫైల్‌గా ఉంటే చిన్న పిల్లల మీద లైంగిక వాంఛ చాలా మందికుంటది. కానీ మనకి అందుతున్న సమాచారం ఏందంటే ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఓకే. ఎక్స్‌ట్రా ఎవిడెన్సెస్ కోసం. అంటే మామూలుగా ఏందంటే కొరోబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. అంటే హ్మ్. ఇప్పుడు ఓన్లీ కన్ఫెషనే ఒకవేళ అబ్బాయిని కొట్టి ఒప్పించుంటే అదే హ్మ్. సరిపోదు. ఆ హ్మ్. అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాలి. హ్మ్. ప్రధానంగా మర్డర్ వెపన్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. హ్మ్. చాలా కేస్‌కి నిలబడాలంటే మర్డర్ వెపను దాని మీద ఇతని వేలిముద్రలు ఇవన్నీ ఇంపార్టెంట్. హ్మ్. అట్లాగే ఆ బాలిక మీద గాని, ఆ ఇంట్లో వస్తువుల మీద గాని వేలిముద్రలను కూడా కలెక్ట్ చేసుకొని వెళ్లారు క్లూస్ హ్మ్. టీము. హ్మ్. సో, ఇప్పుడు ఆ వేలిముద్రలు ఈ అబ్బాయి అనుమానితుడి వేలిముద్రలు ఇవన్నీ కూడా పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా టైం పడుతుంది. హ్మ్. ఎందుకంటే మనకి అంత వేగంగా రిజల్ట్స్ అనేవి కష్టం అనమాట. హ్మ్. చాలా టైం పడుతుంది. సో, అందుకని ఆహ్, ముఖ్యంగా ప్రాథమికంగా కోర్ట్‌కి రేపు పెట్టాలనుకున్నా కూడా కోర్ట్‌లో రిమాండ్ రిపోర్ట్ పెట్టాలి. రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ప్రాథమికంగా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంటారు. ప్రైమా హ్మ్. ఫేసి ఎవిడెన్స్‌ని కోర్ట్‌కి కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటది. సో, అందుకని అవన్నీ కలెక్ట్ చేసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అవన్నీ కలెక్ట్ చేసుకున్నాక ఈ అబ్బాయిని ఈరోజు గాని, రేపు గాని ఆహ్, మనకి హ్మ్. మీడియా ముందు హ్మ్. ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. కాకపోతే దొరికిపోయాడనేదైతే మనకు అందుతున్న సమాచారం. ఓకే. వాళ్ళైతే ఫైనలైజ్‌గా పలాని వ్యక్తే చంపాడని, అతనికి 25-30 ఏళ్ల మధ్యలో వయసుందనేది కూడా బయట టాకొచ్చింది. ఓకే. అయితే అతను ఎలా చంపాడు? ఎందుకు చంపాడు? హ్మ్. ఏ టైంలో చంపాడు? ఇంతకుముందు ఏమన్నా ప్లాన్ ఉందా? ఇంతకుముందు ఏమన్నా అమ్మాయిని ట్రై చేశాడా? ఇలాంటి విషయాలన్నిటిని కూడా వాళ్ళు ఇప్పుడే బయటికి లీక్ చేయట్లేదు. 20 కత్తిపోట్లు ఉన్నట్టుగా వాళ్ళు తేల్చారు. ఓకే. అంటే కత్తి ఇట్లా తీసి పొడిచినప్పుడు ఒక ఇది హ్మ్. ఏర్పడుతుంది కాబట్టి, హ్మ్. దాన్ని బట్టి వాళ్ళు 20 కత్తిపోట్లున్నాయి. లైంగికంగా అమ్మాయి మీద ఎటువంటి అత్యాచారం చేసినట్టుగా మాత్రం ఎటువంటి కనిపించలేదు. సింబల్స్ కూడా లేవు. ఓకే. కాబట్టి లైంగిక అత్యాచారం జరగలేదు. కాకపోతే ఏమన్నా
ట్రై చేస్తే ప్రతిఘటించినప్పుడు కూడా ఇలాంటి చాలా జరుగుతాయి. సో పోస్ట్ మార్టం అయితే ఇప్పుడు క్లియర్గా ఇది డెత్ బై స్టాబింగ్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకటి ఈ సీసీటీవీలని ఇంకొంత సీసీటీవీని పరిశీలిస్తున్నారు, ఇంకొన్ని దగ్గరలో ఉన్నవి. అంటే ఏమన్నా అనుమానిత ఈ వీళ్ళు ఏమన్నా పోయారనేది ఒకటి. రెండోది ఏంటంటే ఫోన్ సిగ్నల్స్ ద్వారా టవర్ ఒకటి పరిశీలిస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లోనే ఉన్నప్పుడు అది రేడియస్ చూపిస్తుంది తప్ప పర్టికులర్గా ఆ ఇంట్లో ఉన్నాడా కింద ఇంట్లో ఉన్నాడా అనేది అంత అక్యురేట్గా రాదు. మనకి కొన్ని మీటర్ల డిస్టెన్స్లో చూపిస్తూ ఉంటుంది.